నమస్తే. విధుల స్వాతం లక్ష్యం సమాజితం. చందులాల్ బేలాలో ఉన్నటువంటి శ్రీ శ్రీ మాతేశ్వరి ముత్యాలమ్మ టెంపుల్కు మరి విజయవాడ నుంచి ఈవో గారు కోటేశ్వరమ్మ గారు వచ్చారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి మేడం. జై దుర్గా భవాని. మన రాష్ట్రంలో అంటే రాష్ట్రం విడిపోక ముందు నుంచి కూడా మన తెలంగాణ ప్రజలు అమ్మవారికి కనకదుర్గ అమ్మవారికి బంగారు బోనం సమర్పించే ఆచారం, అలాగే కనకదుర్గ అమ్మవారి నుంచి ప్రతి దేవాలయానికి కూడా సారె తీసుకొచ్చే గొప్ప ఆచారం ఉంది. ఈ ఆచారాలు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల్ని ఆంధ్ర ప్రజలకి మధ్య సోదరభావం పెంపొందడానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే సాంస్కృతిక కార్యక్రమాల ఎక్స్చేంజ్ కూడా అవుతుంది. వీటన్నిటికంటే ముఖ్యంగా కనకవర్షం కురిపించే కనకదుర్గ అమ్మ తల్లి యొక్క వివిధ రూపాలైన ముత్యాలమ్మ తల్లి అయితేనేమి, అలాగే మహంకాళి తల్లి, అన్ని స్వరూపాలు కూడా కనకదుర్గ అమ్మవారి అవతారంగా ఉంటారు. అన్ని అమ్మవారి ఆశీస్సులతో సుభిక్షంగా వర్షాలు పడాలని అందరూ ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా అమ్మవారికి బోనం సమర్పిస్తారు. అలాగే అమ్మవారు శాకాంబరి అయి అందరికీ కూడా పాడి పంటలని సమృద్ధిగా సమకూర్చి దేశం సుభిక్షంగా ఉంచాలని కోరుకుంటూ ఆంధ్ర ప్రజలు పవిత్ర సారిని తీసుకొస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా మన అమ్మవారి యొక్క విశిష్టతని, అమ్మవారు ఈ జనులను కాపాడిద్ది అనే గొప్ప నమ్మకాన్ని తెలియజేస్తున్నాయి. ఇలాంటి గొప్ప కార్యక్రమానికి ఇన్వైట్ చేసిన ఇక్కడ ఈ ఉత్సవ కమిటీ అందరికీ కూడా మా దేవస్థానం తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై దుర్గా భవాని. అలాగే పొట్టెల శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతూ, ఓం శ్రీ మాత్రే నమ. ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మ వారి దేవస్థానం నుంచి ఈఓ గారు కోటేశ్వరమ్మ గారు ఈరోజు కనకదుర్గమ్మ దేవాలయం నుంచి బేలా ముత్యాలమ్మ తల్లికి పట్టు వస్త్రాలు, సారే ఇవన్నీ సమర్పించడం జరిగింది. ఇది గత 3 సంవత్సరాల నుంచి విజయవాడ కనకదుర్గమ్మ తరఫు నుంచి మన పాతపట్నంలో ఉన్న ప్రధాన దేవాలయాలకు ఈ పట్టు వస్త్రం సమర్పించడం జరుగుతుంది. అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్రము, అక్కడ ఆంధ్ర రాష్ట్రము, ఇద్దరము సోదర భావము, వారు 2 రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఆ అమ్మవారికి ఎంతో మనస్ఫూర్తిగా పూజలు చేసి 2 రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఈ అమ్మవారిని వేడుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమము విజయవాడ కనకదుర్గమ్మ నుండి ఈయో గారు అయినటువంటి కోటేశ్వరమ్మ గారు బేలా ముత్యాలమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అదేవిధంగా లాల్ దర్వాజా మహంకాళి దేవాలయానికి, మన ఉప్పుగూడ మహంకాళి దేవాలయానికి, గౌలిపుర మహంకాళి దేవాలయానికి, అదేవిధంగా ఇప్పుడు బంగారు మైసమ్మ దేవాలయానికి, మీరాలం మండిలోని మహంకాళి దేవాలయానికి, అదేవిధంగా అక్కన మాదన్న మహంకాళి దేవాలయానికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. ధన్యవాదాలు. ముందుగా అందరికీ బోనాల శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ జరగని అలంకరణ ఇవాళ ఇక్కడ మన ముత్యాలమ్మ టెంపుల్లో చూస్తున్నాము. పలపూల అలంకరణ జరిగింది. ఇక్కడ ఎక్కువ శాతం ఇది నార్త్ ఇండియన్స్లో చూసిన. తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ టైం మన ఉమ్మడి దేవాలయం కమిటీ తరపు నుంచి ఈ అమ్మవారికి అలంకరణ చూడడం చాలా ఆనందంగా సంతోషంగా అనిపిస్తుంది. అలాగే ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా కనకదుర్గమ్మ టెంపుల్ ఈవో కోటేశ్వరమ్మ గారు కూడా ఈ మా దేవాలయంకి వచ్చి అమ్మవారిని దర్శించినందుకు పసుపు కుంకుమ పట్టు వస్త్రాలు సమర్పించినందుకు మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. వేదాంతం వెంకటాచార్యులు మాతేశ్వరి ముత్యాలమ్మ దేవాలయం బేలా చందులాల్ ప్రధాన అర్చకుడిని. గత 40 సంవత్సరాల నుంచి ఈ అమ్మవారి సేవలో నిమగ్నమై ఉన్నాను. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు, ఉభయ రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ ఆషాఢోత్సవ బోనాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ బేలా ముత్యాలమ్మ అనేది 100 సంవత్సరాల నుంచి ఇక్కడ జగన్మాత మహాదేవి మహాత్రిపురసుందరి సుధా చైతన్యమూర్తింత కల్పయామి నమశివే మహాపద్మానందాస్తే కారణానంద విగ్రహే మాతృయేహ్యేహి పరమేశ్వరి పరామృత ప్రియే శీఘ్రం సాన్నిధ్యం కురు సిద్ధితే రీంకారాసన నలసికాం సౌంక్లీం కళాబిభ్రతిం సవర్ణాంబరధారిణీం వరసుధా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకభాషమంకుశద్వరాం సద్భూషితామజ్వలాం త్వాం త్రిపురాం పరాత్తరకళాం శ్రీచక్ర సంచారిణీం. అలాంటి అన్ని వైభవాలు, అన్ని మహాశక్తులు కలిగిన మన ముత్యాలమ్మ దేవాలయంలో నేను అర్చకుడిగా సేవ చేసుకుంటూ ఆ యొక్క అమ్మవారి సేవలో నిమగ్నమై ఉన్నాను.
తర్వాత ఇది వందల సంవత్సరాల నుంచి పూర్వకాలంలో ఈ యొక్క చిన్న దేవాలయంగా ఒక మేడు చెట్టు కింద ఉంటుండే. దాని తర్వాత చాలామంది గ్రామం అనగా ఈ పట్టణంలో ఉన్న బస్తీవాసులందరూ కూడా ఈ అమ్మవారికి ఆషాఢములో దసరా సందర్భంగా అమ్మవారికి శాఖలు పెట్టడము, తర్వాత ఇతరత్ర అమ్మవారికి నైవేద్యం చేయడము, బోనాలు నివేదించడం అనేది జరుగుతుండే. దాని తర్వాత పొట్టేలు వారి వంశం వారు ఈ దేవాలయానికి కింద స్థలం ఇచ్చి అభివృద్ధి చేసి ప్రతి సంవత్సరం ఆషాఢము, తర్వాత దసరా, శరన్నవరాత్రులు, ఉగాది, వసంత నవరాత్రులు ఇవన్నీ కూడా వారు స్వతహా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని ఆచరిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజలంతే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ అమ్మవారి సేవకు వచ్చి అమ్మవారికి బోనం అనగా ఆ నైవేదన చేసి అందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రులవుతున్నారు. ఈ ప్రకారంగా మాతేశ్వరి యొక్క దేవాలయంలో ఎంతోమంది రేపు జరిగే బోనాల ఉత్సవంలో విశేషంగా ఈ యొక్క అమ్మవారికి బోనం సమర్పించి అమ్మవారి ఆశీస్సు పొందుతారు. సోమవారం నాడు అమ్మవారి ఘట ఊరేగింపు ఉంటుంది. అందరూ కూడా విశేష కళాకారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తర్వాత ఇక్కడి నుంచి చార్మినార్ నుంచి నయాపూర్ వరకు ఊరేగింపు ఉంటుంది. అందరూ కూడా ఈ ఉత్సవానికి విచ్చేసి అమ్మవారి అనుగ్రహకు పాత్రులై అమ్మవారి యొక్క ఆశీస్సులు మరియు అనుగ్రహం పొందగలని ప్రార్థిస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు.